జై శ్రీరామ్. అంతరాయం మరలా మనం ప్రారంభించుకుందాం అని రాజుగారికి చెప్తున్నారు సోషలిస్టులు. ఇవన్నీ కూడా జ్ఞానము అనేది చిన్న వయసు నుంచే రావాలి. మొక్కై వంగ అనేది మానై వంగదు అనే సామెత మనకు తెలుసు. కానీ చిన్నపిల్లల్లో ఎప్పుడైతే జ్ఞానం ప్రవేశిస్తుందో పాల హృదయం లాంటి వాళ్ళ హృదయంలో పవిత్రమైన ఆలోచనలు, ఈ యొక్క నైతిక విలువలు సంబంధించినటువంటివన్నీ కూడా ముద్రించుకునేలాగా చెప్పగలిగేటటువంటి మంచి మంచి యోగులు ఉన్నారు, జ్ఞానులు ఉన్నారు, తెలివైన వారు ఉన్నారు. వీరందరినీ దానికి వినియోగించుకొని వారి సేవలను పిల్లలకు మనం చెప్పినట్లయితే మన సనాతన ధర్మం యొక్క గొప్ప విషయం అందరికీ అర్థమవుతుంది. వినూతన రీతిలో విషయాన్ని గ్రహించడం వల్ల వారు ఇప్పుడు వస్తున్నటువంటి మన ఆచార సాంప్రదాయాల్లో ఎంతటి జ్ఞానం ఉందో తెలుసుకుంటారు. అదే కాకుండా ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నటువంటి పరిస్థితుల్లో జ్ఞానం కొద్దిగా కోల్పోయే పరిస్థితులు కనబడుతూ ఉంటాయి. ఎందుకంటే జీవన విధానం తగిన జ్ఞానమే గ్రహిస్తున్నారు, కానీ వాళ్ళు జీవిత విధానాన్ని గ్రహించడం లేదు. జీవిత విధానాన్ని ఏ విధంగా తీర్చిదిద్దుకుంటే ఉన్నతులం అవుతాము, ఉన్నతమైన జీవనం పొందుతాము, అత్యున్నతంగా మనిషి మానవత్వంతో సమాజానికి ఉపయోగపడే రీతిలో వాళ్ళు తయారవుతారు. అలా నిలబడాలి అంటే స్వయం కృషితో, స్వయం శక్తితో, తనకున్నటువంటి జ్ఞానంతో, నేర్చుకున్నటువంటి విద్యతో సంపాదించుకునే స్థాయికి ఎదగాలి. ఆ సంపాదనను సద్వినియోగం చేసుకోవాలి. ఆ సద్వినియోగాన్ని తనను నమ్ముకున్న వారికి అందరికి కూడా సమాన న్యాయం చేయాలి. భార్య అయితే మీ పిల్లలు అయితే మీ తల్లిదండ్రులు అయితే ఎవరైనా సరే, ఎవరైతే దాన్ని నమ్ముకున్నారో, పరిపాలకులు మీరు పరిపాలిస్తున్నారు, మిమ్మల్ని నమ్ముకొని ఇంతమంది ప్రజలు ఉన్నారు, వాళ్ళకి జ్ఞానం బోధించకపోతే జ్ఞానం ఎలా వస్తుంది? వాళ్ళు ఏదో ఇతర సాంప్రదాయాలన్నీ వచ్చి కలిసిపోయి ఇదే జ్ఞానం అనుకొని జీవిస్తూ ఉంటే మన యొక్క జ్ఞానం అజ్ఞానంలోకి వెళ్ళిపోతుంది. భగవంతుని ప్రార్థిస్తాం. ఎందుకంటే ప్రతి మానవుడికి జ్ఞానం ఉంటే ఏ తప్పు చేయరు. జ్ఞానం లేదని అనేక తప్పులు చేస్తున్నారు, పొరపాట్లు చేస్తున్నారు, అనేక చేయరాని పనులు చేస్తున్నారు. ధర్మ విరుద్ధమైన కార్యక్రమాలు ఏం జరుగుతున్నాయంటే వాళ్ళకి జ్ఞానం లేకపోవడమే. జ్ఞానం లేకపోవడం వల్ల ధర్మ విరుద్ధమైన కార్యక్రమాలు చేస్తున్నారు. నీతి న్యాయం అనేది తెలియకపోవడం వల్లే ఎలాంటి దేనికైనా వాళ్ళు ముందుకు పోతున్నారు. ఏ పాపము ఏ పుణ్యము ఏమి తెలియకుండా, ఇది నీతి ఇది అవినీతి అని తెలియకుండా అనేక కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటారు. ధన సంపాదన ధ్యేయం అనేది జీవించడానికి మాత్రమే, కానీ అందరినీ మోసం చేసి జీవించకూడదు కదా. కనుక ఇలాంటివన్నీ కూడా మనం మీరు గ్రామాల్లో వెళ్ళి ఇలా బోధించగలిగినట్లయితే మనకు ప్రజలందరూ కూడా తప్పనిసరిగా పిల్లలు అయితే మారుతారు. ఎందుకు పిల్లలు లేత వయసులో పాల హృదయం అంటే వాళ్ళ పరమాత్మతో సమానమని భావించాలి. చిన్న పిల్లలు చాలా సున్నిత హృదయం కలిగి ఉంటారు, ప్రతి దానికి స్పందిస్తారు. వాళ్ళని చిన్నప్పటి నుంచి అనేక విధాలుగా చెడు మార్గాల్లో మనం నడుస్తుంటే మనల్ని అనుసరిస్తారు. వాళ్ళు ఏమేమి చెడు పనులు చేస్తున్నామంటే అవి కూడా వాళ్ళు అనుసరిస్తారు. ఎందుకు? పెద్దవాళ్ళు చేస్తున్నారు కాబట్టి. ఏమేమి మనం మాట్లాడుకుంటున్నాం వాళ్ళు విన్నారంటే అవి వాళ్ళు మాట్లాడతారు, చిన్న వయసులోనే మాట్లాడతారు. అవి తప్పరా, ఎందుకు మాట్లాడే వాడిని కొడితే ఏమొస్తుంది? మీరు మాట్లాడుకుంటూ ఉండాలి. తల్లిదండ్రులు అనేవాళ్ళు పిల్లల ముందు ఏ పనికిరాని విషయాలు మాట్లాడుకోకుండా ఉండాలి. రచ్చలు, ఇలా ఒకరి మీద ఒకరు వాదించుకోవడం, వాదోపవాదాలు, విమర్శలు, ఇవన్నీ కూడా పిల్లల ముందు మనం చేయకూడదు. పిల్లలు లేని సమయంలో కావాలంటే ఒకరి సమస్య ఒకరు చర్చించుకొని లోటుపాట్లు తెలుసుకొని ప్రవర్తించాలి. అంతేకాని పిల్లల ముందు ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుంది? వాళ్ళకి ఏదో అర్థమవుతుంది. ఆ పసి హృదయంలో ఏది నిజమో ఏది అబద్ధమో అర్థం కాకుండా పోతుంది. ఆ పసి హృదయం వెలువెళ్ళాడుతుంది. అమ్మా నాన్న అంటే ఇద్దరు ప్రేమే, మరి ఎందుకు వీళ్ళు ఒకరికొకరు బాధించుకుంటున్నారు, ఒకరినొకరు దూషించుకుంటున్నారు లేదా ద్వేషించుకుంటున్నారు? అలాంటి సంఘటనలు ఉన్నటువంటి ఇళ్లలో పిల్లలు ఆ యొక్క పాలవంటి హృదయంలో విషం అక్కడే విషబీజం పడుతుంది. ఎవరో విషబీజం నింపాల్సిన పని లేదు. తల్లిదండ్రులు కానీ పవిత్రంగా ఉంటే, తల్లిదండ్రులు మంచిగా ఉంటే, తల్లిదండ్రులు నీతిని బోధిస్తుంటే వాళ్ళు గొప్ప నీతిపరులు అవుతారు. కనుక ఇవన్నీ కూడా జ్ఞానం అనేది అంత సులభంగా రాదు. మనం మేధావుల దగ్గర విని
పండితుల దగ్గర తెలుసుకొని వాళ్ళ పాండిత్యం అంతా మనం కొంచెం గ్రహిస్తే ఆ కొంచెం గ్రహించే దాన్నన్నా మనం పంచిపెట్టవచ్చు సమాజానికి, సమాజ శ్రేయస్సుకి అని తెలిపి నాయనలారా ఈరోజుకి ఈ కార్యక్రమం మనం చాలిస్తాం. ఓం నమో నారాయణం విశ్వం నారాయణం విశ్వాత్మానాం పరాయణం విశ్వరూపాత్మకం విశ్వనామాత్మకం విశ్వదైవాత్మకం విశ్వేశ్వరం ఈశ్వరం పరమేశ్వరం జగదీశ్వరం లోకేశ్వరం లోకనాయకం అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకం ఆనంద నిలయ పరిపాలకం శ్రీ వెంకటేశ్వరాయ నమః. గోవింద గోవింద. కృష్ణం వందే జగద్గురుం.